హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ ఏం చేశానో తెలుసా? ఈ చేపలో జన వచ్చింది. ఆ జన్ని ఇలా తయారు చేసాం మా ఇంట్లో. దానికి కావాల్సిన వస్తువులు ఇవి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, కారం, ఉప్పు, మసాలా. దీన్ని కొంచెం ఒకసారి కడిగాను. కొంచెం మజ్జిగ వేసి, పసుపు వేసి కడిగేసి, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాత వండాను. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, అంటే బాగుంటుంది కదా, పిల్లలు తింటారు కదా, ఎవరైనా వండుకుంటారు కదా అని ఇలా వండాను. మీరు ఎలా వండుతారో, మీ ఇళ్ళల్లో ఎలా వండుతారో చూడండి ఒకసారి. అల్లం, ఆనియన్స్, ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు లైట్గా మిక్సీ పెట్టాను, అది వేసాను. కొంచెం ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం లైట్గా సాల్ట్. అవి వేగుతున్నాయండి. అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఈ రెండు కొంచెం వేపుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేపిన తర్వాత దీంట్లో వేసుకుని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ముందే మనం. దాంట్లో ఏం వేయలేదండి, ఊరికి కడిగి ఉడకబెట్టాము. ఉడకబెట్టిన తర్వాత వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి దాన్ని. కొంచెం ఉడకబెట్టాం కదా, వాటర్ ఉంటుంది కదా, ముందు కొద్దిగా బాగా ఫ్రై చేసుకుంటే తర్వాత చూడండి మొత్తం నలిగిపోయింది. ఉండలు లేకుండా ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయింది. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాదులేండి జన, ఇప్పుడే వస్తుంది సీజన్. అంటే ఇప్పుడు వచ్చుద్దంట, మాకు తెలియదు. అనుకోకుండా అది వచ్చింది, దాన్ని ఇలా ట్రై చేసాము. చూడండి ఎలా ఆయిల్ బయటకు వచ్చిందో, బాగా మగ్గిపోయింది. చూడండి, కింద కొంచెం లైట్గా వేగింది, మొత్తం అడిగేమంటలేదు, చక్క బాగా వేగింది అంతే. చక్క బాగా ఫ్రై అవుతుంది. చూడండి, చాలాసేపు ఫ్రై చేశాను. మళ్ళీ ఉడకపోయినా ఇబ్బంది పడతారు పిల్లలు తిన్నా అని చెప్పి కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం వేసాను. ఇంకా మళ్ళీ వేయటానికి ఉండదు, ఇప్పుడే ఇంకా వేసుకునేది. కొద్ది కారము, కొద్ది గరం మసాలా, బాగా కలపాలి. ఇంకా చూడండి, ఇంకా లైట్గా ఉండలు ఉన్నాయి, అదంతా పోయింది. చూడండి, చక్క బాగా వేగిపోయింది. 10 నిమిషం పొయ్యి మీద పెట్టాం. మళ్ళీ మూత తీసిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో, చక్క ఫ్రై అయిపోయింది. అసలు చూడండి, ఉండలు లేవు, ఏం లేవు, బాగా వేగిపోయింది కూడా చక్కగా. బాగుంటుంది, ఇలా చేసి చూడండి ఒకసారి. మీరు ఎలా చేస్తారో తెలియదు, మా ఇంట్లో ఇలా చేశాను. చక్క బాగా ఫ్రై అయిపోయింది మొత్తం. చూడండి, ఏమి లేకుండా ఉండలేకుండా బాగా ఫ్రై అయిపోయింది. చూసారా పొడి పొడి ఎలా అవుతుంది, పొడి పొడి వస్తుంది, ఫ్రై అయిపోయింది బాగా. ఎందుకంటే గుడ్డు కదా, ఉడకపోతే మరి తిన్నోళ్ళు ఇబ్బంది పడిపోతారు. బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతుంది. అసలు అంటుకోవడాలు కానీ అలా ఏమి లేకుండా బాగా ఫ్రై అయిపోయింది.
అప్పుడప్పుడు చేపలు తెస్తే అలా వస్తుంది. ఇంకా పులుసులో వేస్తారు కొంతమంది, అయితే నేను ఇలా చేస్తాను. పులుసులో వేస్తే తినరు మా ఇంట్లో, ఇలా వేరుగా ఫ్రై చేయాల్సిందే. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో మా కామెంట్లో చెప్పండి.